వెల్కమ్ టు దుబాయ్ మరీనా. ఇదే దుబాయ్ మరీనా అండి, చూస్తుండ్రు కదా ఎంత బాగుందో. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా తర్వాత అత్యధికంగా టూరిస్ట్ విజిట్ చేసే ప్లేస్ దుబాయ్ మరీనా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను మెట్రో కోసం వెయిట్ చేస్తున్నా. మెట్రో వచ్చేస్తుంది ఇంకొక 3 minutesలో. చూసుకోవాల్సిన వెనకాల ఎంత టైంకి వస్తుందని కూడా అక్కడ బోర్డులో ఉంటుంది స్క్రీన్ మీద. సో మెట్రోలో ఈ విధంగా ఉంటుంది. సీట్లు కూర్చుందామంటే ఖాళీగా నిలబడి వెళ్ళడానికి. సో ఫైనల్లీ మనం లొకేషన్కి వచ్చేసాం. ఇప్పుడున్న ఇది మెట్రో స్టేషన్ వచ్చేసి దీని పేరు శోభా రియాలిటీ. సో ఇది దుబాయ్ మరీనాకు రావాలంటే ఇక్కడికి రావాలి. ఎగ్జిట్ కావాలన్నా కార్డ్ టాప్అప్ చేసుడే. సో ఇది ఎగ్జిట్ అయ్యి ఇట్లా నడుచుకుంటూ ముందు పోవాలి. సో మెట్రో స్టేషన్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది కదా, క్లీన్గా ఇట్లా ఉంటుంది ఇక్కడ. మరి కొంచెం ముందు నడుచుకుంటూ పోతే మన లొకేషన్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది లొకేషన్. నా వెనక కనబడుతుంది శోభా రియాలిటీ మెట్రో స్టేషన్. సో ఈ నుంచి కొంచెం ముందుకు పోతే మరీనా వాక్ వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం 7 kilometers ఉంటుంది ఆ డిస్టెన్స్ అంతా కలిపి. అత్యధికంగా టూరిస్టులు విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే ఇదే. దీని పేరు వచ్చేసి దుబాయ్ మరీనా. మనం కొంచెం ముందుకు వెళ్తే మీకు మంచిగా కనబడుతుంది లొకేషన్. మీకు ఒకవేళ సైకిల్ ఉంటే ఇక్కడ మాత్రం సైకిల్ స్టాండ్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ తప్పించి వేరే ఎక్కడ పెడితే సెక్యూరిటీ వచ్చి తీసుకెళ్తారు, లేదంటే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఖచ్చితంగా మీ సైకిల్ స్టాండ్లో పెట్టాలి మీ సైకిల్ని. ఇలా వంకరగా తిరుగున్న టవర్ పేరు వచ్చేసి దీని పేరు కయాన్ టవర్ అంటారు. ఇది ఇక్కడ వచ్చి చాలా మంది టూరిస్టులు ఇక్కడ ఫోటో తీసుకుంటారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళామనుకో ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్. సో అది ఈవినింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టూరిస్టులు వాడికి ఎక్కువ వస్తారు. సో ఈ నుంచి మీరు చూసుకోవచ్చు, ఇదంతా దుబాయ్ మరీనా. ఈ లొకేషన్ అంతా దుబాయ్ మరీనా. చాలా బాగుంది కదా. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ టాలెస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువ టూరిస్టులు వచ్చేసి ఫొటోస్ ఈ స్పాట్లో దిగుతారు. మీకు ఇక్కడ కనిపిస్తున్న స్పాట్ ఉంది కదా, సో ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. సో ఈ స్పాట్ అనేది చాలా బాగుంటుంది ఫొటోస్కి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6-5 అవుతుంది. ఆ వెనకాల కనబడుతున్న ఇవన్నీ బోట్స్ ఉంటాయి ఇక్కడ. ఫేమస్ ఏంటంటే ఈ మరీనా బోట్సే. సో ఎక్కువ మన ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ అందరు ఇక్కడికి వస్తారు. మరీనా ఫేమస్ వచ్చేసి బోట్స్ అండి, యాచ్. ఈ యాచ్ ఎందుకంటే ఫేమస్ అంటే మొత్తం సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారు. సో ఇవే తీసుకొని మనం చూస్తూ ఉంటాం కదా సినిమాలలో. సో అవే ఈ బోట్స్. ఇక్కడ బోట్ కెపాసిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. పర్ అవర్ 10,000, 20,000, 50,000 కూడా ఉంటుంది. ఆ పెద్ద బోట్లు అయితే పర్ అవర్ 50,000, 20,000 ఉంటుంది. ఈ చిన్న బోట్ తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే ఫుడ్ కోసం అయితే ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లోపల మీకు స్టార్ బాక్స్ అండ్ KFC ఉంటుంది, చూపిస్తారండి బిల్డింగ్ లోపల. సో ఇట్లా ముందుకు వెళ్ళాలి. సో ఇది ఇలా స్టార్ బాక్స్ ఉంటుంది, మీకు కాఫీ తాగొచ్చు ఇక్కడ, కానీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్లా పోతే KFC అయితే పర్లేదు, మనం ఎఫోర్డ్ చేయొచ్చు. ఇక్కడ ఆర్డర్ తీసుకొని ఇక్కడ కూర్చొని తినచ్చు మనం. ఇట్లా ఉంటుంది KFC. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్. ఇక్కడ నైట్ అయితే చాలా బాగుంటుంది, లైట్స్ వచ్చేస్తాయి, మ్యూజిక్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఫొటోస్కి. సో మీకు నెక్స్ట్ ఎప్పుడు వచ్చినప్పుడన్నా చూపిస్తాయి. ఈ సైడ్ వచ్చేసి చాలా రెస్టారెంట్స్ బాగుంటాయి. సో ఆ సైడ్ వచ్చేసి ఏం చాలా ఉండవు, తక్కువ ఉంటాయి రెస్టారెంట్స్, కానీ ఈ సైడ్ అన్నీ ఫేమస్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు కనబడుతున్న ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి లొకేషన్ అనేది చాలా బాగా కనబడుతుంది. నేను చూపిస్తాను అడికెళ్ళి. మీరు ఒకవేళ బోట్ రైడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మరీనాలో ఎక్కువ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ రెసిడెంట్స్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఇక్కడ రెంట్ వచ్చేసి 1 BHK 1 lakh dirham, అంటే మన కరెన్సీలో ఒక 25 లక్షల పైన ఉంటుంది 1 yearకి. సో ఇక్కడ మన లాంటి వాళ్ళు ఎఫర్ట్ అంటే చేయలేము, కష్టం కొంచెం. కానీ కొంచెం సాలరీ ఎక్కువ ఉంటే ఒక మంత్లీ ఒక 20,000, 30,000 సాలరీ ఉంటే ఎఫర్ట్ చేయొచ్చు. ఆ మాత్రం ఎక్కువ ఫారినర్స్ ఉండే ఏరియా అంటే దుబాయ్ మరీనా, దుబాయ్లో.
ఇవన్నీ బోట్ రైడింగ్, మీరు వస్తే బోట్ రైడింగ్ చేయాలని కూడా ఇక్కడ చేయొచ్చు. वो देखो रूम से मैसेज कर रहा है बिरयानी चाहिए मैं कहाँ से लेकर आया तारीख तारीख यो बोर्ड बिरयानी इंग्लिश मैसेज कर रहा है तो बोल कर बोल तो चली మీరు ఒకవేళ నైట్ వస్తే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది లొకేషన్. సో ఇప్పుడు నా వెనకాల ఉంది దుబాయ్ మరీనా మాల్. సో ఇది వచ్చి PR7. లోపల మనకు ఆల్కహాల్ కానీ డాన్సింగ్ కానీ పబ్ కానీ చాలా ఉంటాయి, చాలా యాక్టివిటీస్ లోపల ఉంటాయి అన్నట్టు. మీకు నడిచే ఓపిక లేకపోతే మీకు ఇలాంటి బగ్గీస్ ఉంటాయి. పర్ రైడ్ వచ్చేసి 20 dirham ఛార్జ్ చేస్తారు వాళ్ళు. టోటల్ మీకు ఒక 10 minutes తింపుతారు బగ్గీలో అటు ఇటు. చాలా బాగుంటుంది ఇది బగ్గీలో. మీకు ఈ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళి మీరు స్ట్రేట్గా వెళ్తే సిగ్నల్ తర్వాత JBR బీచ్ వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తే నాకు టైం లేదు, నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇది దుబాయ్ మరీనా నైట్ వ్యూ. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో నైట్ బోటింగ్ ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు నైట్ బోటింగ్ చేస్తున్నారు ఇప్పుడు, మీరు చూడవచ్చు. కానీ ఆ బోట్కు పర్ అవర్ వచ్చేసి ఏం లేదన్నా మన కరెన్సీలో ఒక 25,000 20,000 మినిమం ఉంటుంది. సో ఇది నైట్ వ్యూ దుబాయ్ మరీనా. సో మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. సో మీరు దుబాయ్లో ఉంటే ఈ లొకేషన్కి వచ్చినా కూడా కింద కామెంట్ చేయండి నచ్చినని. ఇది మరీనా నైట్ వ్యూ. సో మీకు నచ్చిందా అనుకుంటున్నా లొకేషన్. సో ఇంకా మీకు సపోర్ట్ చేయండి గైస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సో ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తా, మంచి మంచి లొకేషన్స్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది కదా అక్కడ రౌండ్, అది దాని ఆయన దుబాయ్ అంటారు అది. సో అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అక్కడికి అయినప్పుడు, నెక్స్ట్ టైం. సరేనా? ఇది మా ఫ్రెండ్ వచ్చిండు, బగ్గి మీద కూర్చున్నా. ఇప్పుడు చూడండి మీకు ఫుల్ లొకేషన్ చూపిస్తా. ఇది బోట్ ఏరియా. వీళ్ళంతా బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళంతా టూరిస్ట్లే, చూసుకోవచ్చు. ఇది PR7. ఇక్కడ మనకు మీకు ఆల్కహాల్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది ఓన్లీ. దీని తర్వాత ఉన్నది అది వచ్చేది దుబాయ్ మరీనా మాల్. సో మీకు షాపింగ్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఎలక్ట్రిక్ ఐటెం కొనుక్కోవాలనుకున్నా కానీ లోపల మీకు దొరుకుతాయి. మీరు ఒకవేళ నైట్ వస్తే మాత్రం ఈ లొకేషన్ చాలా బాగుంటుంది, బిజీ కూడా ఉంటుంది చాలా. నైట్ విజిట్ అయితే తప్పకుండా చేయండి. నైట్ టైం కపుల్స్కి అయితే చాలా చూడడానికి బాగుంటుంది. మీకు ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఇప్పుడు నా బ్రిడ్జ్ ఎక్కి నేను మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నైట్ టైం లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసిన అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళి, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫోటో చూసుకుంటే చాలా బాగా వస్తాయి. దుబాయ్ మరీనా ఫేమస్ ఎందుకంటే ఈ యాచ్ చూసినావా, ఈ బోట్స్ ఇవే ఫేమస్ ఇక్కడ. నైట్ అంతా ఇలా బిజీ ఉంటుంది ఈ లొకేషన్, ఎస్పెషల్లీ వింటర్లో. మీరు వింటర్లో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్ని. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది నా వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇంకా మీ ముందు ముందుకు మంచి మంచి వీడియో చేయడానికి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. అంటే నేను చెప్పాను కదా, ఇదే బాగుంటుంది అది. సో చాలా బాగుంటుంది చూడండి. సో అప్పుడప్పుడు మ్యూజిక్ వస్తుంది కూడా, ఇప్పుడు ఇదే మ్యూజిక్ వస్తలేదు. సో బాగుందా? మీకు నచ్చిందా? ఐ హోప్ మీకు నచ్చిందా అనుకుంటున్నా.
సో ఇప్పుడు మీకు చూపించినంత నైట్ వ్యూ ఇది. ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీకు దుబాయ్ మెరీనా అనేది మొత్తం కనబడుతుంది, చూసుకోండి. సో ఇవన్నీ పెద్ద పెద్ద టవర్స్, బిల్డింగ్స్ అండ్ బోట్స్. బాగుందా లొకేషన్? బాగుంటే కింద కామెంట్ చేయండి బాగుందని. సో గైస్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.